విశాఖలో పరిశ్రమల పేరుతో కూటమి ప్రభుత్వ భూ దోపిడీ కొనసాగుతోంది. వేలాది కోట్ల రూపాయల భూములను బినామీ కంపెనీలకు దోచిపెడుతుంది. ఎకరా ఊర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీ దగ్గర నుంచి మొదలు పెడితే లులు వరకు అంతటా భూ దోపిడీనే కొనసాగుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది. తాజాగా మరో కంపెనీకి 30 ఎకరాల భూమి 99 పైసలకే కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖ వేదికగా పరిశ్రమల ముసుగులో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న మరో భూదోపిడీ వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐపి అనే కంపెనీకి ఎకరా భూమి 99 పైసలకే 30 ఎకరాలను కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. ఏఎస్ఐపి అనే ఈ సెమీ కండక్టర్ల కంపెనీ కనీసం 100 కోట్లు కూడా టర్నోవర్ చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. అలాంటి కంపెనీకి ఆనందపురం మండలం తర్లువాడలో ప్రభుత్వం 30 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టింది. విశాఖలోని ఐటీ సెజ్, మధురవాడ, ఆనందపురం వంటి ప్రాంతాలలో పరిశ్రమల ముసుగులో వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం 99 పైసలకే కట్టబెట్టడం తీవ్ర దుమారానికి దారితీస్తుంది. ఐటీ కంపెనీల పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కట్టబెట్టడం చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఇక్కడ సంపదను దోచుకుంటున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. విశాఖలో అత్యంత విలువైన భూమి ఎలా కట్టబెడతారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. పరిశ్రమల ముసుగులో విశాఖలో ఉన్న అత్యంత విలువైన భూముల్ని ప్రభుత్వం బినామీలకు దోచిపెడుతుందని ఆరోపించారు. గతంలో కూడా సత్వా వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు విలువైన భూముల్ని కట్టబెట్టారని మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లాని భూ దోపిడీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారో మనం చూసాం. ఒకవైపు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే లూలు, వర్ష, సత్వ, కపిల్, ఏఎన్ఎస్ఆర్, ఏఎస్ఐపి ఒక సెమీ కండక్టర్ కి సంబంధించిన కంపెనీ విశాఖపట్నంలో సుమారు బహిరంగ మార్కెట్ లో ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే 30 ఎకరాల భూమిని ఈ ఏఎస్ఐపి అని ఒక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే. మీరేదైతే ఈ రోజు వేలాది కోట్ల రూపాయల భూములు దారదత్తం చేశారో ఆ కంపెనీల ద్వారా ఈ రోజు వరకు 20 నెలల కాలంలో ఒక్కటంటే ఒక ఉద్యోగం వచ్చిందని మీరు నిరూపించగలరా? గడిచిన 20 నెలలుగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా పరిశ్రమల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందనే ఆరోపణలు కూడా కూటమి ప్రభుత్వంపై వస్తున్నాయి. గీతం సంస్థ భూదోపిడీపై కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా భూదోపిడీని యథేచ్ఛగా సాగిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల సంపదను కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు.